పచ్చదనంలో ప్రభుత్వం చిచ్చు పెడుతోంది. హైకోర్టు భవనాల నిర్మాణానికి ప్రభుత్వం బయోడైవర్సిటీ భూములు కేటాయించడంతో దాదాపు 2.5 లక్షల చెట్లు, 50కి పైగా జీవజాతులు బలికానున్నాయి. దేశంలోనే 4వ ఉత్తమ అగ్రి యూనివర్సిటీకి ప్రభుత్వ నిర్ణయం గొడ్డలి పెట్టుగా మారుతుండటంతో పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైకోర్టు భవన నిర్మాణం కోసం ప్రభుత్వం హరితమేధం చేస్తోంది. అరుదైన వృక్షజాతులకు చెందిన 2.5 లక్షల చెట్లను, 50కి పైగా జీవజాతులను బలి చేయనుంది. సాగు పరిశోధనలకు అవసరమైన వందలాది ఎకరాల్లోని సారవంతమైన, వైవిధ్యమైన నేలలు ఉన్న వ్యవసాయ బయోడైవర్సిటీ భూములను ఉన్నత న్యాయస్థానం నిర్మాణానికి కేటాయించి పర్యావరణానికి తీరని నష్టం చేకూర్చేలా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఐక్యరాజ్య సమితి లాంటి అంతర్జాతీయ సంస్థలు పర్యావరణ సంరక్షణ ధ్యేయంగా అడుగులు వేస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం జీవావరణానికి కేంద్రంగా ఉన్న 100 ఎకరాల వ్యవసాయ వర్సిటీ భూములను హైకోర్టు నిర్మాణానికి కేటాయించి జీవ వైవిధ్యాన్ని దెబ్బతీస్తోందని పర్యావరణ పరిశోధకులు, నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వందల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం జీవ వైవిధ్యానికి, వ్యవసాయ పరిశోధనలకు కీలకమైన ప్రాంతం. దక్కన్ పీఠభూమిలో ఉన్న వైవిధ్యమైన వాతావరణ, భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయ రంగంలో వచ్చే మార్పులపై విశ్లేషణ చేయడానికి వీలుగా ఈ ప్రాంతంలో అగ్రి బయోడైవర్సిటీ పార్కును ఏర్పాటు చేశారు. దాదాపు 2.5 లక్షల వృక్ష సంపదతో, అంతకు మించిన జీవరాశులతో నిండిన ఈ భూముల్లో హైకోర్టు కట్టాలని చూడడం ఎందుకు అనే ప్రశ్న పర్యావరణ పరిశోధకుల్లో ఉత్పన్నమవుతోంది. వ్యవసాయ వర్సిటీలో 2014 నుంచి 2024 మధ్య దాదాపు 67 కొత్త వంగడాలను సృష్టించి దేశంలోనే 4వ స్థానంలో నిలిచింది. 187 రకాల అగ్రి టెక్నాలజీలను అభివృద్ధి చేయడంలో కీలకంగా పనిచేసింది. పర్యావరణంపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు 2008లో అప్పటి ప్రభుత్వం బయోడైవర్సిటీ పార్కును ఏర్పాటు చేసింది. దక్కన్ పీఠభూమిలోని భౌగోళిక స్థితిగతులకు అనుగుణంగా ఇందులోని భూముల్ని తీర్చిదిద్దింది. 200 ఏండ్ల నాటి వంగడాలను సేకరించడంతో పాటు వాటిని పెంచుతూ భావితరాలకు అందించడంలో ఈ భూములే ప్రధాన ఆధారంగా నిలిచాయి. అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి బయోడైవర్సిటీ పార్కు ప్రాధాన్యం గుర్తించి ఏర్పాటు చేసేందుకు సహకరించారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం ఏ అంశాలను పరిగణలోకి తీసుకుని వ్యవసాయ వర్సిటీ భూములను హైకోర్టుకు దారాదత్తం చేసిందనేది ప్రశ్నార్థకంగా మారింది. ఒక చెట్టు ఏడాదికి 32 లక్షల రూపాయలు విలువ చేసే ఆర్థిక సంపదకు కారణమవుతుంది. అగ్రికల్చర్ వర్సిటీలో 6 లక్షల చెట్లు ఉండగా బయోడైవర్సిటీ పార్కులో 2.5 లక్షల చెట్లు ఉన్నాయని వర్సిటీ వర్గాలు వెల్లడించాయి. అదేవిధంగా 20 రకాల కమ్యూనిటీ వృక్షాలు, 681 రకాల వృక్ష మొక్క జాతులు, 400 రకాల జంతువులు, పక్షులతో జీవ వైవిధ్యం ఈ ప్రాంతంలో కొలువై ఉందని చెప్తున్నారు. ఈ ప్రభుత్వానికి ఏమాత్రం అవగాహన లేకుండా భూములు సమకూర్చడం ఆందోళన కలిగిస్తోంది. ఎలాంటి సంప్రదింపులు లేకుండా 100 ఎకరాల భూములను హైకోర్టుకు ఏకపక్షంగా కేటాయించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భూములను కేటాయించుకుంటూ పోతుంటే భవిష్యత్తులో పరిశోధనలు ఎలా సాధ్యమని రిటైర్డ్ ప్రొఫెసర్లు ప్రశ్నిస్తున్నారు.